ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రండి రండి సార్. అసలు ఎవరితను? మీరు నాకు సాయం చేసి పెట్టాలి. నిజంగా నేను చేయగలన సాయం అయితే నేను చేస్తాను. నాకు ప్రాబ్లం కొందెచ్చే సాయం అయితే నేను చేయలేను. మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు, ఎటువంటి ప్రాబ్లం రాదు, ఎటువంటి ప్రాబ్లం రాదు, ఎటువంటి ప్రాబ్లం రాదు. నీకెలాంటి ప్రాబ్లం ఉండదు ప్రొఫెసర్. అంతగా ప్రాబ్లం వస్తే నీకండగా ఈ కార్పొరేటర్ ఉన్నాడు. కమిషనర్ ఉన్నాడు, కిరాయి గుండా మీనన్ ఉన్నాడు. అది చాలదన్నట్టు కరడుగట్టిన కార్పొరేటర్ ఉన్నాడు. వీళ్ళ ముగ్గురు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. అలాంటిది నా సాయం అడుగుతున్నారంటే అనుమానించకుండా ఉండలేకపోతున్నాను. మాకంత సమయం లేదు ప్రొఫెసర్. వీలైనంత త్వరగా మీ సాయం కావాలా? సరే సరే, ఎలాంటి ప్రాబ్లం రాకుండా మీరు చూసుకుంటారనే నమ్మకంతో సాయం చేయడానికి ఒప్పుకుంటున్నాను. దేవనాగర్ లిపి నేను చెప్పాను కదా సార్, ఆ రాగి రేకు మీద ఉన్న అక్షరాలు ఈ ప్రొఫెసర్కి తప్ప ఎవరికి అర్థం కావని. చెప్పండి ప్రొఫెసర్. ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాల్సింది కాదు, మీకు చెప్పాల్సింది కాదు, మీకు చెప్పాల్సింది కాదు, గవర్నమెంట్కి చెప్పాల్సింది, గవర్నమెంట్కి చెప్పాల్సింది, గవర్నమెంట్కి చెప్పాల్సింది, గవర్నమెంట్కి చెప్పాల్సింది. ఇందులో ఉన్న నిధులన్నీ గవర్నమెంట్కి చెందాల్సినవి. గవర్నమెంట్ అంటే మేమే కదా ప్రొఫెసర్. గవర్నమెంట్ అంటే ముఖ్యంగా 3 శాఖలు ఉంటాయి. ఒకటి రాజకీయ నాయకులు అంటే నేను, 2 ప్రభుత్వ అధికారులు అంటే నేను, 3 కరుడు గట్టిన గూండాలు. నేనున్నాను. ఏడు ప్రొఫెసర్, నీకు మళ్ళీ గవర్నమెంట్ కనిపించట్లేదా? మర్యాదగా అందులో ఏముందో చెప్పండి. మీరే గవర్నమెంట్ అనే భ్రమలో ఉన్నారు. మీ ముగ్గురు వేషధారణలు వేరైనా మీ ముగ్గురు కూడా కరుడుగట్టిన గూండాలు. ఎట్టి పరిస్థితిలో ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వను, ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వను, ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వను. ఈ విలువైన సమాచారాన్ని వీళ్ళకి చెప్పినా చంపేస్తారు, చెప్పకపోయినా చంపేస్తారు. అవు తప్పదు అన్నప్పుడు నా చావుని మంచి కోసం ఉపయోగిస్తాను. చెప్పండి ప్రొఫెసర్. ఇందులో ఎగ్జాక్ట్గా ఏముందో తెలియడం లేదు, కానీ ఏదో నిధులకు సంబంధించిన సమాచారం ఉందని మాత్రం అర్థమవుతుంది. ఇందులో ఉన్న సమాచారం మొత్తం దేవనాగరి లిపిలో రాసుంది. కొన్ని పదాలకి
నాకు కూడా సరిగ్గా అర్థాలు తెలియవు. నాకు కొంచెం గడువిస్తే ఇంటికి వెళ్ళి డిక్షనరీలో వెతికి చెప్పగలను. అలాగే ప్రొఫెసర్ గారు, మీరు ఇంటికి వెళ్ళే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆ, ఉంటాను. హ్మ్. ఈ ప్రొఫెసర్ని నమ్మొచ్చు అంటావా మీనన్? మన గురించి తెలిసి కూడా ప్రొఫెసర్ పొరపాటు చేస్తాడనుకోవట్లేదు. వాడు పొరపాటు చేస్తే మనకు లైఫ్ ఉండదు మీనన్. వాణ్ణి నమ్మి మన లైఫ్ రిస్క్లో పెట్టుకోవడం ఎందుకు? ఎందుకైనా మంచిది వాణ్ణి ఫాలో అవ్వమని చెప్పు. ఆ రోజు నువ్వు తీసుకెళ్లిన ఆ రేకు మామూలు రేకు కాదు మధుకర్. ఈ దేశాన్నే కొనగల సంపదున్న నిధి గురించిన ఇన్ఫర్మేషన్. ఎక్కడ దాచావో ఇప్పటికీ తెలియలేదు. ఓం శాంతి. ఈయన ఇల్లు చూస్తున్నట్టు లేదు. ఆయన కళ్ళు ఇంకా దేని గురించో వెతుకుతున్నట్టున్నాయి దాత్రి. అవును, ఎప్పుడూ రాని హోమ్ మినిస్టర్ గారు పనిగట్టుకుని మరీ ఇంటికి రావడం ఏంటి? రాగానే ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం చనిపోయిన మధుకర్ మావయ్య గారి గురించి అడగడం, ఆయన రూమ్ చూడాలని అనడం. ఈయన దేనికోసమో ఇంటికి వచ్చారనిపిస్తుంది. ముందీని డైవర్ట్ చేయాలి. పద. ఇవన్నీ అన్నయ్య ఫైల్ సార్. ఇవన్నీ నాన్నగారి గుర్తుగా అలానే ఉంచుకున్నాం. ఈ గదిని కూడా నాన్నగారి గుర్తుగా ఆయన వస్తువులతో అలాగే ఉంచేశాం. ఆయనకు సంబంధించినవన్నీ ఇందులోనే ఉంటాయి. మంచి పని చేశారు. అన్నయ్య ఆ రోజుల్లో రీసెర్చ్ చేసేవాడు కదా, దానికి సంబంధించిన ఫైల్స్. బాగుంది కదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.